2 రోజుల నుంచి మనకి విండ్ ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అయ్యి, మనకి ప్రస్తుతము ఇటు ఉత్తర భారతదేశం నుంచి నార్త్ ఈస్టర్లీ విండ్స్ కాకుండా, ఇటు తూర్పు నుంచి అలాగే ఆగ్నేయ దిశ నుంచి గాలులు తెలంగాణలోకి ప్రవేశించడం వల్ల తేమ అనేది పెరిగింది. తేమ పెరిగితే మనకి మినిమమ్ టెంపరేచర్స్ మళ్ళీ రైజ్ అయితాయి. సో, హ్మ్. నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా సింగిల్ డిజిట్ టెంపరేచర్లు లేవు. మనకి నిన్న ఆదిలాబాద్‌లో లోయెస్ట్ టెంపరేచర్ 11 డిగ్రీస్, ఈరోజు 12 డిగ్రీస్ పైబడి మనకి రికార్డ్ అయింది. మన సిటీ అబ్జర్వేటరీలో అయితే నిన్న, ఈరోజు కూడా అరౌండ్ 18 డిగ్రీస్ రికార్డ్ అయింది. అలాగే శివారు ప్రాంతాల్లో కూడా 13-14 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగింది. అయితే ఈ తేమ ప్రవేశించినప్పుడు మనకి ఇప్పుడు ఉన్న లో టెంపరేచర్స్ వల్ల ఏంటంటే, తేమ సడెన్‌గా ప్రవేశించినప్పుడు మనకి పొగమంచు అనేది వస్తుంది. ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ ఆ ప్రాంతంలో ప్రారంభమయ్యి, మనకి ఇంచుమించు 7:30, 8 గంటల వరకు కూడా బాగా సన్ను వచ్చేంత వరకు కూడా ఈ ఫాగ్ అనేది ఉంటుంది. దీనివల్ల మనకి ఈ విజిబిలిటీ అనేది బాగా తగ్గిపోయి, నిన్న, ఈరోజు గూడా మనకి శంషాబాద్ విమానాశ్రయ ప్రాంతంలో 50-100 మీటర్ల వరకు విజిబిలిటీ తగ్గిపోయిన పరిస్థితి ఉంది. హ్మ్. అంటే అటువైపు చూసుకున్నట్లయితే అటువైపు విమానాలే రద్దు చేసిన పరిస్థితి చూడొచ్చు. అంటే పొగమంచు ఏ విధంగా ఉండబోతుందంటారు? అంటే రోజు మొత్తం మీద గనక అసలు సన్ రైజే రాని పరిస్థితి. ఈవినింగ్ టైమ్ అయ్యేటప్పటికి వర్షం పడేటట్టు కూడా పరిస్థితులు మారుతున్నాయి. ఎలా చూడొచ్చు? ప్రస్తుతం మనకి వర్షం పడే పరిస్థితి ఏమి లేదు గానీ, మనకి ఈ తేమ గాలులనేవి సడెన్‌గా చల్లటి వాతావరణంలోకి ఈ తేమ ప్రవేశించినప్పుడు, మనకి కింద లెవెల్‌లోనే ఇది ఫాగ్ అంటే దాన్ని క్లౌడ్ ఫార్మేషన్ అట్ గ్రౌండ్ లెవెల్ అంటామనమాట. హ్మ్. మనకి ఆకాశంలో ఈ మేఘాలు ఎట్లా ఫార్మ్ అయితాయో, అట్లాగే కింద లెవెల్‌లో మనకి టెంపరేచర్స్ ఎక్కువున్నప్పుడు, మనకి పొగమంచు అంటాం దీన్ని. ఇది ఇది కూడా ఒక రకమైన క్లౌడ్ లాంటిది. హ్మ్. దీనివల్ల ఏంటంటే, ఇది కూడా మనకి ప్యాచెస్‌గా కూడా ఉంటుంది, కంటిన్యూయస్‌గా కూడా ఉండదు. దీనివల్ల హైవేస్‌లోను, ముఖ్యంగా విమానాశ్రయాల్లోను వీటిల్లో ఏంటంటే, ముఖ్యంగా హైవేల్లో తెల్లవారుజామున 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్ల దూరం వేగంతో ప్రయాణించే వారికి సడెన్‌గా ఈ ఫాగ్ వచ్చినట్టయితే విజిబిలిటీ 100 మీటర్స్ నుంచి 50 మీటర్స్‌కి సడెన్‌గా పడిపోయే అవకాశం ఉంటుంది. సో, ఈ సమయంలో ప్రయాణాలు చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ముఖ్యంగా అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆసిఫాబాద్ గాని, ములుగు, జయశంకర్ జిల్లాలు గాని, ఈ జిల్లాలలో యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మనకి నార్త్ తెలంగాణ ప్రాంతంలో కూడా టెంపరేచర్‌లనేవి సింగిల్ డిజిట్ నుంచి గ్రాడ్యుయల్‌గా కొంత పెరగడం జరిగింది. అయితే అక్కడేంటంటే జనరల్‌గా మనకి శీతాకాలంలో మిగిలిన తెలంగాణ ప్రాంతం కంట తక్కువే ఉంటాయి టెంపరేచర్‌లు. అయితే ఈ తేమ కూడా ప్రవేశించినప్పుడు అక్కడ కూడా మనకి ఈ ఫాగు, ఈ పొగమంచు అనేది అవకాశం ఉంది. ముఖ్యంగా మన సిటీ ప్రాంతంలో ఏంటంటే ఈ పొల్యూషన్ కూడా ఉండటం వల్ల ఈ పొల్యూటెంట్స్ కూడా వీటితోటి తేమతోటి కలిసి మనకి విండ్ కూడా చాలా తక్కువ ఉన్నప్పుడే, మనకి విండ్ స్పీడ్ చాలా తక్కువ ఉన్నప్పుడే ఈ ఫాగ్ ఏర్పడుతుంది.